హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అండ్ ఇది రావడానికి రీజన్స్ వచ్చేసి మీ ఫ్యామిలీ హిస్టరీ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కూడా టైంకి ఫుడ్ తినకపోతే బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ప్రెగ్నెన్సీలో డెవలప్ అయ్యే ప్లాసెంటా వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్లాసెంటా హార్మోన్స్తో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఫస్ట్ మీరైతే భయపడకండి. డయాబెటీస్ వచ్చినందుకు కరెక్ట్ మెడికేషన్ అండ్ ప్రాపర్ ఫుడ్ డైట్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. మీకు డెలివరీ అయిన తర్వాత డయాబెటీస్ మ్యాక్సిమం ఉండదండి. 90-95% మందికి అయితే తగ్గిపోతుంది. కాకపోతే అలా తగ్గడానికి ఒక 6 వీక్స్ వరకు టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు చేయాల్సిందల్లా ప్రాపర్ ఫుడ్ డైట్ అండ్ మెడికేషన్ని ఫాలో అవుతూ వెయిట్ ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం బేబీ వెయిట్ మంచిగా పెరిగేలాగా చూసుకోవాలి. అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మీరు మెయిన్ చేయాల్సిందల్లా ఫుడ్ ఒకేసారి తినకుండా స్ప్లిట్ చేసుకొని తినండి. ఎగ్జాంపుల్, టిఫిన్ని ఒకసారి తినేది 2 సార్లు తినాలి. అండ్ లంచ్ని కూడా అంతే, ఒకసారి తినేది 2 సార్లు. అట్ ది సేమ్ టైం డిన్నర్ని కూడా అలాగే. అలా గ్యాప్ ఇచ్చి తినడం వల్ల ఏంటంటే బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అండ్ బేబీ వెయిట్ మంచిగా గెయిన్ అవ్వాలంటే ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ డైలీ డైట్లో ఆకుకూరలు, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోండి. ఆకుకూరలలో ఏ ఆకుకూరలు అయినా తినొచ్చండి. కాకపోతే లేత ఆకుకూరలు కాకుండా ముదురు పచ్చ ఆకుకూరలు తినేలాగా చూసుకోండి. అది చాలా హెల్త్కి మంచిది. అండ్ బీట్రూట్, క్యారెట్ కూడా తినొచ్చండి. కాకపోతే పర్ డే 80-100 గ్రామ్స్ వరకు సరిపోతుంది. ఎక్కువగా తినకండి, ఎందుకంటే వాటిలో కూడా షుగర్ లెవెల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు. బట్ బనానా, గ్రేప్స్, మ్యాంగో, సీతాఫల్ ఇలాంటి ఫ్రూట్స్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి లిమిటెడ్గా తినాలి. 100-150 గ్రామ్స్ వరకు తినొచ్చు. వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ తినండి, సరిపోతుంది. అండ్ బ్రౌన్ రైస్ చాలా మంచిదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో మోస్ట్లీ బ్రౌన్ రైస్ తినేలాగా చూసుకోండి. అండ్ జొన్నలు, రాగులు, సజ్జలు అన్నీ తినొచ్చు. బట్ చెప్పా కదా, ఏం తిన్నా కూడా ఫుడ్ని స్ప్లిట్ చేసుకొని తినాలి. అండ్ డైలీ 1 బాయిల్డ్ ఎగ్ కంపల్సరీగా తినాలి. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో డైలీ 1 గ్లాస్ పాలు కూడా తాగండి. అండ్ సాల్ట్ తగ్గించి వాడండి. అండ్ డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా తినకండి. ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బేకరీ ఫుడ్ ఐటమ్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే వీటిలో ఎక్కువ సాల్ట్ అండ్ షుగర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు. అండ్ చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ మార్నింగ్ 30 మినిట్స్, ఈవినింగ్ 30 మినిట్స్ వాకింగ్ చేయండి. సో నేను చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించండి. మెయిన్గా వచ్చేసి ఫుడ్ని స్ప్లిట్ చేసుకుంటూ తినాలి. అండ్ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినంత కాలం సో ఏం కాదనమాట. బేబీ మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అర్థమైతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.